కార్తీక్‌తో అయితే జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, "శౌర్యని చూడడానికి నేను రాకూడదా బావ" అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి జ్యోత్స్నతో కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, "పోలీసులు వచ్చారు అంటే అక్కడ ఏదో జరిగింది అని అర్థం. ఫైర్ ఇంజిన్ వచ్చింది అంటే అక్కడ ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని అర్థం. అంబులెన్స్ వచ్చింది అంటే అక్కడ ఏదో హెల్త్ కండిషన్ బాలేదని అర్థం. కానీ నువ్వు వచ్చావంటే అక్కడ పెద్ద డేంజరే ఉందని అర్థం. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో" అనైతే అంటూ ఉంటాడు. "నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ డేంజర్, నువ్వు ఉన్న ప్లేస్‌నే డేంజర్ అని రాసేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి జ్యోత్స్న అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. "ఇక నువ్వు మా ఇంటికి వస్తే ఇంకా డేంజర్, ఉన్న మనుషులం కూడా పాడైపోతాం" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నీకో విషయం తెలుసా, డేంజర్ బోర్డ్‌లో పుర్రు పెట్టేసి ఒక ట్యాగ్ యాడ్ చేస్తారు కదా, అలాగా ఆ పుర్రు ప్లేస్‌లో నీ ఫోటో పెట్టేసి ఇచ్చేయాలి. నీకు పురుగుల మందులు తెలుసా, ఆ పురుగుల మందుల దగ్గర కూడా నీ ఫోటో పెట్టేయాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనేసరికి జ్యోత్స్న అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. "బావ, నేను నీ మరదల్ని, ఆ మాత్రం నాకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? ఏంటి నువ్వు మాట్లాడిన మాటలు" అనైతే అంటూ ఉంటుంది జ్యోత్స్న. "సారీ సీఈఓ గారు, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా" అనైతే అంటూ ఉంటుంది. నేను నీకు బావని కాదు, జస్ట్ పరిచయమైన మనిషిని అంతవరకే. నిన్ను" అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్. ఎలా కోపంతో రగిలిపోతూ, నీకు రెస్పెక్ట్ ఇవ్వడమా, కలిసి పెరిగినందుకు నీ మీద ఉన్న రెస్పెక్ట్ నువ్వు టిఫిన్ షాప్ మంట కలిపినప్పుడే పోయింది. నువ్వు నా మరదలవని చెప్పేసి నువ్వు నాతో ఆడినప్పుడు తాగి తందనాలాడి రోడ్డు మీదకి మన పరువు తీసి పాతరేసావు కదా, అప్పుడే నీ మీద ఉన్న విలువంతా పోయింది అని చెప్పి కార్తీక్ అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. "నువ్వు డేంజర్తో పాటు పురుగుల మందుకు కూడా పనికిరావు, నువ్వు ఉంటే పురుగులు పట్టేస్తారని కూడా రాయాలి" అనేది అంటూ ఉంటాడు. "ఏంటి బావ నువ్వు మాట్లాడింది" అంటే, "అవును జ్యోత్స్న, నీ గురించి అది కూడా తక్కువే" అనేది అంటూ ఉంటాడు కార్తీక్. షాక్ అవుతుంది.